ఈ వీడియోలో టోటల్గా 3 టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. ఒకటి 2 ప్రోమోలు వచ్చినాయి కదా, ఆ ప్రోమోల గురించి. రెండోది నిన్న పెట్టిన ఎపిసోడ్ రివ్యూ సూపర్గా పోతుంది, అద్భుతంగా ఉంది అండ్ అన్ని పాజిటివ్ కామెంట్సే. టోటల్ పాజిటివ్లో 1-2 నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. అంటే మార్క్స్ మ్యాన్ ఎందుకు రైటు, ఇమాన్యుయల్ రాంగు అండ్ నాగార్జున గారు రాంగు అంటూ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడబోతున్నా. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి రియాక్షన్ ఇవ్వడం. అండ్ మూడోది వచ్చి కొంతమంది వీడియోలు పెట్టారు కదా, ఆ వీడియోలు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సో కాల్డ్ సెలబ్రిటీస్ కావచ్చు, కొంతమంది పెట్టిన వీడియోస్ నాకెందుకో కరెక్ట్గా కాదు, వాళ్ళు రాంగ్ వేలో అర్థం చేసుకొని రాంగ్గా పోర్ట్రే చేసి చాలామందికి రాంగ్గా ఇన్పుట్ ఇస్తున్నారేమో అనిపించింది. సో దాని మీద కూడా రియాక్ట్ అవుతా. అంటే వాళ్ళ పేర్లు మెన్షన్ ఏం చేయను, కానీ ఆ పాయింట్ని నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఇక ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఎవరైనా అది మాస్క్ మ్యాన్ కావచ్చు, నాగార్జున గారే కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, అక్కడ ఎవరున్నా, ఎవరి అభిమానులైనా ఎవరిని హేట్ చేసినా ఈ వారం రోజుల లోపల మీకు అభిమానం వచ్చిండొచ్చు, హేట్ రేట్ వచ్చిండొచ్చు, వాటి మీదకి వెళ్ళి ఎవ్వరూ కూడా ఏ కంటెస్టెంట్కి కూడా పర్సనల్ అబ్యూజ్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ అబ్యూజ్ చేయొద్దు. అంటే పర్సనల్ అబ్యూజ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ దాకా పోయి, ఇప్పుడు నేను చెప్తున్నా మాస్క్ మ్యాన్ గురించే. హరీష్ అని వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్, అంటే హరీష్ వాళ్ళ సొంత అకౌంట్లో కామెంట్స్ చూసిన నేను కొన్ని వీడియోల కింద కామెంట్లలో, ఇతన్ని ఎట్లా పెళ్లి చేసుకున్నావు, ఇతనితో ఎట్లా సర్వైవ్ అవుతున్నావు, అసలు ఏంది ఇది అని కొన్ని వల్గర్ లాంగ్వేజెస్, కొన్ని బూతు మాటలు ఇట్లాంటివి పెడుతున్నారు. మన వీడియోస్ కింద కూడా ఒక్క బూతు మాట ఉన్నా కానీ డిలీట్ చేస్తా. ఎందుకంటే నా వీడియో చూసేది 60-70% ఉమెన్స్, లేడీస్ ఎక్కువ మంది. అఫ్కోర్స్ నా వీడియోని ఫాలో అవుతున్న జెంట్స్ కూడా వెరీ జెంటిల్మెన్, నాకు తెలుసు. పిచ్చి మాటలు బూతులు పెడితే నేను డిలీట్ చేస్తాను. అండ్ ఇంకోటి, ఎవరికైనా నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో. ఒక 3 నెలల పండగ, 3-3.5 నెలలు మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కలహ భోజన ప్రియుల్ని ఎంటర్టైన్ చేసి ఒక రకమైన షో. నవ్వించే షోలు కొన్ని ఉంటాయి, పాటలతో మెస్మరైజ్ చేసే షోలు కొన్ని ఉంటాయి, డ్యాన్స్తో మెస్మరైజ్ చేసే షోలు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన అభిమానులు వాటికి ఉంటారు, క్రికెట్కి అభిమానులు క్రికెట్కి ఉంటారు. ఇట్లా రకరకాల అభిమానులాగానే కలహ భోజన ప్రియులని ఎంటర్టైన్ చేసే ఒక షో. ఆ షో 3.5 నెలలు నడిస్తే ఆ తర్వాత అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళంతా కూడా దోస్తులు అవుతారు. ఇవాళ నువ్వెవడరా అని గల్ల పట్టుకున్నాడు కూడా రేపు మంచిగా పార్టీలలో కలిసి దావతులు చేసుకుంటారు. కాబట్టి దయచేసి ఫ్యామిలీల జోలికి పోకుర్రి, ఎవరిని కూడా పర్సనల్గా అనకుర్రి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న. కామెంట్లో నేను చూసిన గలీజ్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే మన అకౌంట్లో కాదు, మన దగ్గర కాదు, మనం రిస్ట్రిక్ట్ చేస్తాం, హైడ్ చేస్తాం, డిలీట్ చేస్తాం. అట్లాంటి పిచ్చి కామెంట్లు పెడితే కానీ కొన్ని పర్సనల్ లెవెల్లో అసలు అందులో ఎట్లా పెళ్లి చేసి నీకెందుకు పోయి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సంసారం వాళ్ళు. ఇక్కడ చూపిస్తున్నది ఒరిజినల్ క్యారెక్టర్, నువ్వెందుకు అనుకుంటావు? ఇక్కడ చూపిస్తుంది ఒక మాస్క్డ్ క్యారెక్టర్ కావచ్చు కదా. మనం కావాలని హైలైట్ కావాలి, జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చినాం, కామన్ మ్యాన్గా వచ్చినాం కాబట్టి మనం హైలైట్ కావాలని ఇట్లా హార్ష్గా బిహేవ్ చేయాలని చేస్తుండొచ్చు కదా. మనకు తెలియదు కదా. ఇంకొన్ని రోజులు పోతే మాస్క్ పోయి మనకు అసలు మాస్క్ మ్యాన్ ఎవరు అని తెలుస్తుంది కదా. పర్సనల్ లెవెల్ ఆఫ్ కామెంటింగ్ బంద్ చేయరు ప్లీజ్. అంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా అందరికీ. ఎవరైనా ఏ కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకొకరి గురించి అనవసరంగా మాట్లాడొద్దు. ఇది జస్ట్ 3 నెలలు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. ఇక పిఆర్ఓలు పెట్టిస్తున్నారా అంటే ఇక వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా. పిఆర్స్ కూడా దయచేసి ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు. పర్సనల్ లెవెల్ ఆఫ్ అబ్యూస్ చేయకండి. కంటెంట్ ఏంది, కంటెస్టెంట్ ఏంది, ఆ కంటెస్టెంట్ ఆపోజిట్ కంటెస్టెంట్ ఏంది, వాడు చేసిన తప్పింది, వీడు చేసిన తప్పింది, గంతే. పర్సనల్ లెవెల్లో మాట్లాడద్దు ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి. రైట్, ఇక మనం ప్రోమోలు ఉన్నాయి బై. 2 ప్రోమోలు నాకు 2 ప్రోమోలు నచ్చినాయి. అండ్ ప్రోమో 1లో అంటే కనీ విని ఎరగని రీతిలో ఫర్ ద ఫస్ట్ టైం సండే ప్రోమోలో ఫైర్ కనిపించింది. చాలా మంచిగా ఉంది సార్. ఇది కంటిన్యూ చేయండి. ఈ వారమే కాదు, ప్రతి వారం ఇట్లా కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. బీబీ టీమ్ చాలా బాగా తీసుకుపోతున్నారు షోని. నాకు మంచి నచ్చింది. మీ ఎఫర్ట్స్ బాగా నచ్చినాయి. సీజన్ 9 కొత్తగా చేద్దాం, బాగా చేద్దాం అని చెప్పి మీరు తనలాడిర్రు అని తెలుసు. ఆ మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు అరే అనవసరంగా చేస్తున్నారు, పిచ్చి చేస్తున్నారు అని అనుకున్నా, కానీ ఇంత బాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకోలేదు. అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో లీకులు రావద్దు అని, అది మ్యాక్సిమం నేను కంట్రోల్ చేసి, అసలు నాకు తెలిసినా కానీ చెప్తలేను. మీ మాటకు గౌరవం ఇచ్చి, మీ పోస్టర్కి గౌరవం ఇచ్చి, వెరీ నైస్ ఎఫర్ట్స్. సీజన్ బాగున్నది, మంచిగా ఉంది, ఇట్నే మంచిగా ముందుకు పోవాలి. అండ్ ఫస్ట్ ప్రోమోలో నాగార్జున గారు నిన్న ఓపెన్ చేయని కొన్ని పెట్టెలు ఉన్నాయి కదా, అది ఓపెన్ చేసే ప్రయత్నం చేసారు. అక్కడ తనుజ టాపిక్ అండ్ ఇది ప్రియా, సృష్టి, మనీష్ వీళ్ళ మధ్యలో జరిగిన టాపిక్, ఇట్లాంటి కొన్ని టాపిక్లు తీసి మాట్లాడారు. అదే ఫుడ్, యాపిల్ ఈమెకి ఎందుకు ఇవ్వలేదు, రాముకి ఎందుకు అట్టి పనులు ఇచ్చారు, ఇట్లాంటివన్నీ. అక్కడ మిస్అండర్స్టాండింగ్లు, ప్రియా అంటే మనీష్కి పడకపోవడం, మనీష్ అంటే ప్రియాకి పడకపోవడం, వీళ్ళకి ఇచ్చి ఇప్పుడు సృష్టిని కొంత ఎంకరేజ్ చేయడం, సృష్టికి ఏది కావాలంటే అది ఇవ్వడం, ఇది ప్రియాకి నచ్చకపోవడం. ప్రియా అండ్ కొంతమంది రాముకి, అంటే రాము బాగా బట్టలు ఉతకడం, ఇవన్నీ ఇస్త్రీ చేయడం, మడత పెట్టడం, ఇవన్నీ చేస్తుంటే అతనికి కొంచెం ఇవ్వడం. డ్యాన్స్, అతను ఆకలైనప్పుడల్లా వచ్చి ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఏదో ఒకటి చేసి వాళ్ళని మెప్పించి అటు పనులు అవి ఇవి తీసుకొని పోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో వాటి మీద డిస్కషన్ జరిగింది.
టోటల్గా అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు అనేది మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. నేను ఆల్రెడీ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయని ఒక వీడియో పెట్టిన కదా, అందులో ఉన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ అవుతున్నాయా, ఒక మనీష్ విషయంలో తప్ప మిగతాన్ని కవర్ అవుతున్నాయి. చూడరు ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా చూడండి. మీరే అంటారు నిన్న అరే భయ్యా నువ్వు ఖతర్నాక్ ఇన్పుట్స్ లాగా పెట్టినావు, అందులో ఉన్నాయని జరుగుతున్నాయి అని మీరే అంటారు. ఆ వర్షన్స్ కూడా చెప్పిన 2 రకాల వర్షన్స్ ఉండొచ్చు, ప్రేమగా ఉండొచ్చు, సీరియస్గా ఉండొచ్చు. సీరియస్గా ఉంటే ఏముంటాయి, ప్రేమగా ఉంటే ఏముంటాయి కూడా పెట్టినా. మీరు చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయని ఉంటాయి తమ్నెల్, చూడుర్రి. అయితే అదే వీడియోలో నేను ఇవన్నీ కూడా మెన్షన్ చేసిన. ఫుడ్ విషయంలో ఖచ్చితంగా నాగార్జున గారు అసలు ఇవన్నీ ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అనేది కూడా అడుగుతారని ఇవాళ అడిగే ఛాన్స్ ఉంది. ప్రోమో 1లో ఇంకేంది ఇప్పటి వరకు నేను ఆడింది ఒకసారి ఇది కాదు. ప్రోమో 1లో వచ్చేసరికి ఇంకా తనుజ నువ్వు అరటిపండు తిన్నది ఉంది కదా, అది చూపిస్తా అని ఆ డస్ట్బిన్ది. నేను ఈ సీజన్ స్టార్ట్ అయినాక హిలేరియస్గా ఎంజాయ్ చేసింది ఫస్ట్ డే హరీష్ చేసిన పంచులకి. నేను హరీష్ హేటర్ని, హరీష్ని పగబట్టిన అన్నట్టుగా కొంతమంది అనుకునే వాళ్ళకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అగ్ని పరీక్ష ఎండింగ్ రోజు హరీష్కి ఇట్లా హరీష్ ఉంటే కష్టం, ఆడోళ్ళ విషయంలో చాలా రూడ్గా ఉంటాడు, సీరియస్గా ఉంటాడు, మీదికి పోయినట్టు ఉంటాడు, అదొక్కటి తీసేసి అతను ఎట్లా మాట్లాడినా అట్లా మాట్లాడచ్చు, కొంత డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడతాడు మనుషులు, అది కరెక్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. హరీష్ గారు ఇవి వినండి, ఇది మీకోసమే, మీరు వీడియో చూస్తారని తెలుసు, చూడండి అని కూడా చెప్పి వీడియో చేసిన. మీకు ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ రెండోది, నేను ఫస్ట్ డే హరీష్ని ఎందుకు ఇంత లేపుతున్నావు, హరీష్కి ఏమన్నా పిఆర్వా నువ్వు అని చెప్పి నా కామెంట్లో వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ డే హరీష్ సైలెంట్గా పంచలేస్తుంటే సూపర్, అరే ఈయన లోపల ఎంటర్టైనర్ ఉన్నారా, సూపర్గా ఎంటర్టైన్ చేస్తారా, అదంతా కూడా షోలోకి ఎంటర్ కావడానికి చేసినట్టుండు, సీరియస్గా మంచి ఎంటర్టైనర్ ఉన్నారు, సైలెంట్ పంచలేస్తుంటూ సూపర్గా ఉన్నాయి పంచులు అని 1-10 సార్లు చెప్పిన. ఆ రివ్యూ ఫస్ట్ డే రివ్యూ మొత్తం ఆయన మిడ్ నైట్ ముచ్చట్లు మొత్తం ఆయనకి భజన జుంచుకో అని భజన చేసినట్టు ఉంటుంది. అందరు కూడా భజననా ఏంది ఇప్పుడే మొదలు పెట్టినావా హరీష్కి అని అన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఆ ఫస్ట్ డే హరీష్ పంచులుగా నవ్వినా అంటే, ఆ తర్వాత బగ్గా నవ్వింది ఏంటంటే ఈ అరటిపండు తినే టాపిక్ దగ్గరనే. అరటిపండుని అటు దొంగతనంగా తింటా, ఆ లత్తురు అనగానే ఉరికిపోయి ఆ డస్ట్బిన్ కాడ కూర్చొని తింటూ ఉంటారు. తింటుంటే బర్నన్న చేసిన పంచ్ అదే మన ప్రోమోలో చూసినాం కదా, ఒరే ఎవడన్నా చూస్తే డస్ట్బిన్లోకి వెళ్ళి తీసుకొని తింటున్నావు అనుకుంటారు రా ఆకలికి, రే ఇది ఎట్ట ఉందిరా అని నవ్వుతాడు. నేను ఫుల్ హిలేరియస్గా నవ్వుకున్నా, ఫుల్ కడుపుబ్బ నవ్వుకున్నా ఆ పంచ్కి. నేను సాతమ్మకి తీసుకుపోయి చూపించి, సాతమ్మ చూడు ఇది ఎత్తుంది చూడంటే ఆమె కూడా ఎంజాయ్ చేసింది. అఫ్కోర్స్ ఆమె ఫాలో అవుతలేదు, కొంచెం పికిల్స్ పెట్టే బిజీలో, ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసే బిజీలో ఉండి ఆమెకు అవుతలేదు, సూర్యకి అవుతలేదు. నిన్న రాత్రి ఒక ఎపిసోడ్ చూసింది అబ్బా, సాటర్డే ఎపిసోడ్ ఒక్కటి చూడగలిగింది అంతే. బాగా చేస్తుండగా నాగార్జున సార్ అన్నది నిజంగా బాగా చేసిరబ్బా, నాకు మంచిగా అనిపించింది. నాకు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఇట్నే కంటిన్యూ చేయండి. కింగ్ అంటే కింగ్ లెక్కనే ఉండాలి. రైట్, బనానా తోటి చూపించారు. ఆ తర్వాత సెకండ్ ప్రోమోలో వచ్చి మిరాయి టీం వచ్చింది. సూపర్ మిరాయి టీం అక్కడ ఆట ఆడడం కానీ, ఆ ఆటకి వీళ్ళు డాన్స్ చేయాలంటే తేజ సజ్జా అండ్ హీరోయిన్ డాన్స్ చేయడం కానీ, ఇదంతా కూడా మంచి ఫన్నీ వేలో పోయింది. అఫ్ కోర్స్ సండే ఫండే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమాన్యుల్ తన స్టైల్లో తనకు నచ్చినంత, తనకు వచ్చినంత ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఏంది, నిన్న పెట్టిన దాంట్లో అంటే నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి అప్లోడ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత సీనన్న నీ విశ్వరూపం చూపించిన అని పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కామెడీ కూడా మస్తు వచ్చింది. ఆటోమేటిక్గా మన నోట్లోకి వెళ్ళి టక పదాలు పడ్డాయి. దేవుందయ్యా మంచిగా వచ్చింది వీడియో. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడుర్రి. అది ఎంత లెంత్ ఉందని కాదు, మీరు చూడు మొదలు పెట్టుర్రి, కరెక్ట్గా 10 నిమిషాలు మనసు పెట్టి చూడుర్రి, మీరు ఆపరు. ఇట్స్ మై ప్రామిస్. అంత హిలేరియస్గా పోయింది, అంత పాయింటెడ్గా ఉన్నాయి. కరెక్ట్ పాయింట్స్ మాట్లాడినాం, కరెక్ట్ రైట్ సైడ్ ఉన్నాం. మంచిలో మంచిని ఎత్తుకుతా, చెడులో చెడుని ఎత్తుకుతా. నేను చెడులో మంచిలో చెడుని ఎతకను. అది ఎత్తుకుడు బంద్ చేయర్రి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సీజన్లు చెప్పినా చెడులో మంచిని ఎత్తుకొని సప్పట్లు కొట్టుడు ఎందుకయ్యా? ఇది నెగిటివిటీకి బాగా అప్లోడ్ చేస్తారు కొంతమంది. సరే, ఆ కింద వచ్చిన కామెంట్లలో వెరీ లెస్, గట్టిగా అంటే 5 కామెంట్లు 6 కామెంట్లు కూడా నెగిటివ్గా రాలేదు. ఆ నెగిటివ్ వచ్చిన దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, హరీష్ని మీరు నెగిటివ్ చేస్తున్నారు. హరీష్ అన్న వర్డ్స్ రాంగ్ కావచ్చు కానీ తన ఇంటెన్షన్ రాంగ్ కాదు. తను అమ్మాయిలు అని వాళ్ళని అనలేదు. తను ఏమన్నాడంటే అమ్మాయిలతోనే మాట్లాడతాడు అని అన్నారు కదా, ఇప్పుడు అమ్మాయిలతో కొట్లాడతాడు అన్నారు కదా, ఇప్పుడు నేను వీళ్ళతో కూడా కొట్లాడినా అంటే వీళ్ళు కూడా అమ్మాయిలా అని క్వశ్చన్ చేసిన ఆయన అంటున్నాడు కదా, క్వశ్చన్ చేసిన ఆయన అంటున్నా కానీ మీకు అర్థమైతే లేదా అని పెట్టారు. చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ అని చెప్పారు. నేనేమంటున్నంటే అక్కడ టోటల్గా జరిగిన డిస్కషన్ ఏంది ఒక్కసారి వినండి. అక్కడ ఏమంటున్నారు, నేను ఇప్పటి వరకు ఆడింది 3 ఆడోళ్ళతోనా అని అంటే అక్కడికి ఆపితే క్వశ్చన్ మార్క్ అవుతుంది. నేను 3 ఆడోళ్ళతోటే ఆడినా, తనుజ 2 అబ్బాయిలు, నేను 2 అబ్బాయిలు అనుకున్నా, కానీ నేను ఆడింది 3 ఆడోళ్ళతోనా అని క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. ఇమాన్యుల్ ఏమన్నాడు,
నువ్వు ఆడోళ్ళతోటే ఫైట్ చేస్తావు, ఆడోళ్ళతోటి మాట్లాడతావు అని అన్నాడు కదా. అంటే ఇప్పుడు నేను ఆడింది తనుజ ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు అనుకున్నా, కానీ కాదా ఒక ముగ్గురు ఆడోళ్ళతోనా అని ఎండ్ చేస్తే అది క్వశ్చన్ మార్క్ అవుతుంది. అది ఇంటెన్షన్ అట్లుందేమో, అంటే క్వశ్చన్ చేసిండు అన్నట్టుగా ఉంటుంది. ఆయన ఏమన్నాడు, నేను ఇప్పటివరకు ఆడింది ముగ్గురు ఆడోళ్ళతో అని అర్థమైంది అన్నాడు. ముగ్గురు ఆడోళ్ళతోని అని అర్థమైంది అంటే తన ఇంటెన్షన్ ఏంది, సర్కాస్టిక్గా నేను ఆడోళ్ళతో ఆడతా అన్నాడుగా, అంటే ముగ్గురితో ఆడినట్టు వీళ్ళు మా ఆడోళ్ళు అనమాట, నాకు అర్థమైంది ఇప్పుడు ముగ్గురు ఆడోళ్ళతోటి కదా, అర్థమైంది అన్నాడు. అర్థమైంది అంటే తన ఇంటెన్షన్ ఏంది, ఆయన ఆడోళ్ళు అని సర్కాస్టిక్గా అంటున్నాడు అనమాట. ఆడోళ్ళు అంటే తక్కువనా అని అందుకే ప్రియా అడిగింది అక్కడ. ఎందుకు ప్రియా అడుగుతుంది, పనిలేక అడుగుతుంది ఆమె. మీకు ఎందుకు ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఉంది సార్ అంటే, ఆడోళ్ళు ఎందుకు తక్కువ, ఆడోళ్ళు స్ట్రాంగ్ కదా, మీరు రూట్స్ నుండి ఆలోచించండి అని అట్లా మసిమూసి మారేడుగా చేయడం. అంటే టాపిక్ కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేస్తాడు, అట్లా కన్ఫ్యూజ్ చేసిండు ప్రియాని. ప్రియా అక్కడికి డౌట్ వచ్చింది, అడిగింది, అదే నైట్ డిస్కషన్లో అడిగింది, ఆడోళ్ళు మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు ఉంది సార్ ఈ టాపిక్ అని. అంటే నేను అట్లా కాదు అనేది, ఆడోళ్ళు స్ట్రాంగ్ అని చెప్తున్నా, ఆడోళ్ళు కూడా స్ట్రాంగ్ అని చెప్తున్నా అని ఏదో కవర్ చేసిండు అక్కడ, కవర్ డ్రైవ్, ఒక చక్కటి కవర్ డ్రైవ్ చేసిండు. సరే, చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ కానీ అతని ఇంటెన్షన్ రాంగ్ కాదు కదా అని పెట్టారు. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ ఎప్పుడైతే తెలుసా, మన ఇంటెన్షన్ రాంగ్ ఉన్నప్పుడే చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ అవుతాయి. ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ అయినా కానీ సారీ చెప్పి నా ఉద్దేశం ఇది కాదు ఇట్లా అని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటెన్షన్ రాంగ్గా ఉన్నప్పుడు మాత్రం చాయిస్ ఆఫ్ వర్డ్స్ కూడా రాంగ్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం జరగలే. ఇది ఒకటేసారి జరిగింటే నిజంగా అతని ఇంటెన్షన్ రాంగ్ కాదు కావచ్చు, అతని చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ కావచ్చు అంటాం, కానీ ఇది ఒక్కసారి జరిగింది కాదు. ఇది అగ్ని పరీక్ష టైం నుంచి కూడా కంటిన్యూ వస్తుంది. కంటిన్యూగా ప్రతిసారి కూడా ఇట్లా వర్డ్స్ అన్నీ కూడా అవతలని డిగ్రేడ్ చేసేటట్టుగా, కిందికి దించేటట్టుగా, బాగా గుచ్చేటట్టుగా, హట్టు చేసేటట్టుగా ఉంటాయి పదాలు. ఒక్కసారి కాదు, రెండు కాదు, అగ్ని పరీక్ష నుంచి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. నేను అగ్ని పరీక్ష ఫైనల్ ఎపిసోడ్ రివ్యూలో కూడా నేను ఇదే చెప్పిన, ఇది ఒకటి మార్చుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే బాగా డిగ్రేడ్ చేసినట్టు ఉంటున్నాయి మాటలు. అండ్ ఆడోళ్ళు మీదికి పోయి మాట్లాడుతున్నట్టుగా, చాలా కొట్టొచ్చినట్టుగా, అంటే ఇట్లా చాలా టూ మచ్ హార్ష్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. హరీష్ కాదు, టూ మచ్ హార్ష్ అని కూడా అన్న, ఈ పదం కూడా అన్న. హరీష్లో హార్ష్ ఉంది కదా, ఆ హార్ష్నెస్ చూపిస్తుండ అతను అని అన్న. సో అదే జరుగుతుంది. సో ఫస్ట్ టైం జరిగితేనేమో అయ్యో పాపం పదాల కూడిక తప్పైపోయిందని అనుకుంటాం, కానీ ఇది ఇంటెన్షనే రాంగ్గా ఉన్నట్టుగా ఉంది. అండ్ ఇట్లా చేస్తే కానీ హైలైట్ కామన్న భావనతో కూడా చేస్తూ ఉండొచ్చు. సో ఇది. అండ్ ఇంకోటి, కంటెంట్ ఇస్తుండు. ఎస్ కంటెంట్ ఇస్తుండు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ వారం మొత్తంలో ఇద్దరే హైలైట్, ఒకటి మాస్క్ మ్యాన్ హరీష్, రెండోది సంజన. ఆ తర్వాత మూడో పర్సన్ ఎవరినన్నా మనం అనుకుందాము అని అంటే మనీష్ వస్తాడు. కంటెంట్ ఇస్తుంది వీళ్ళే, చాలా హెవీ కంటెంట్ ఇచ్చారు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇచ్చారు. సో నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు మనకు అవసరము, బిగ్ బాస్ షోలో ఉండాలి, వీళ్ళు ఉంటేనే మనం రివ్యూస్ చేసుకోగలుగుతాం. అంటే నా రివ్యూ కోసం షోలో నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన ఓకేనా అని అంటే, ఒక మోస్తారు వరకు, అల్లరి వరకు చేస్తే ఓకే, అల్లరి పనులు చేస్తే ఓకే, కానీ చిల్లర పనులు చేస్తే ఎవడు డైజెస్ట్ చేసుకోలేడు. ఇప్పుడు శివాజీ అన్న కూడా కంటెంట్ క్రియేట్ చేసిండు, కాఫీ అది ఇది అని బిగ్ బాస్ని తిట్టినట్టుగా, ఏదో సీరియస్ అయినట్టుగా, ఏదేదో డ్రామాలు, అండ్ షకీలా గారితో ఆ దయ్యం డ్రామా ఇట్లాంటివన్నీ అవన్నీ నెగిటివ్ కంటెంట్లే, కానీ అల్లరి పనులు అవి, చిల్లర పనులు కాదు. అవతలోనే డిగ్రేడ్ చేయడం, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, టూ మచ్గా పర్సనల్ లెవెల్లో బిలో ద బెల్ట్ మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా అవి ఎంటర్టైన్మెంట్ కింద కాదు. సో తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పకుండా, ఇతను కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఇతనిలో విషయం ఉంది, ఇతనిలో అది ఉంది, వంకాయ పులుసు ఉంది, బెండకాయ ఫ్రై ఉంది, చిక్కడికాయ టమాటా ఉంది, ఇవన్నీ చెప్పకూర్రి దయచేసి. రాంగ్ జరిగినప్పుడు కంటెంట్ ఓకే, బాగానే కంటెంట్ జనరేట్ చేస్తుండు, అతని చుట్టే కంటెంట్ తిప్పుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు సంజన చుట్టూ కంటెంట్ తిరిగింది అనగానే ఆమె మంటర్ పోయిండు, ఆమె పర్సనల్ గర్జి పెట్టుకున్నాడు, ఆమెను తిట్టడానికి, ఆమెను నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కన్ఫెషన్ రూమ్కి నన్ను కూడా తీసుకుపోవాలి, నాకు కూడా సూపర్ పవర్ ఇవ్వాలి, ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. క్యాప్టెన్ ఎట్లయింది, నేనెందుకు గాలి అని ఒక అది ఉంది. అండ్ క్యాప్టెన్ అవ్వడాన్ని ఆపడానికి ట్రై చేసిన భరణి, ఇమాన్యుల్ వాళ్ళంతా కూడా కళ్యాణ్ చేయబెట్టిన అనేసరికి వాళ్ళతోటి కొట్లాడడానికి ప్రయత్నం ఇవన్నీ చేసిండు. కాబట్టి ఆయన పర్సనల్ లెవెల్లో ఆయన కంటెంట్ ఇచ్చిండే అనుకుంది. ఆయన కంటెంట్లో రైట్ ఉంటే రైట్ అని చెప్పండి, రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్పండి. కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఇతను కావాలి, ఇతను దేశానికి అవసరం, ఇతను ప్రపంచానికి అవసరం, ఇట్లాంటి మాటలు ఎందుకు? దయచేసి ఎవరు అట్లా చెప్పినా కానీ రాంగ్ అని చెప్తున్నా. అండ్ ఎవరైనా ఇట్లా ఏంది, నిన్న టాపిక్ అర్థం కాక కొంతమంది ఎత్తుకోవడం అసలు ఇమాన్యుల్దే తప్పు కదా, హరీష్ దేని తప్పు, ఆడోళ్ళని ఫస్ట్ అన్నది ఎవరు, ఆడోళ్ళ మీదకి మీరు అరుస్తారు అంటే ఆడోళ్ళు అంటే చిన్న చూపా అని మాట్లాడిండు. మొగళ్ళం అయితే అంటే దమ్ముంటే మా మీదకి వస్తే మేము మాట్లాడతాం అన్నట్టుగా అన్నాడు అని అంటే ఇమాన్యుల్ తప్పు కానీ అవన్నీ అనలేదు. తనుజతోటి గొడవ అయిన తర్వాత ఆడోళ్ళ మీదకి చాలా సీరియస్గా పోతుండు, హార్ష్గా బిహేవ్ చేస్తుండు. అండ్ ఇంకోటి ఏంటంటే, హరీష్ అన్న మీరు గర్ల్స్ మీదకి ఎక్కువగా అరుస్తున్నారు, వాయిస్ రేజ్ చేస్తున్నారు అనే పాయింట్స్ ఇవి పోయినాయి.
ఇవి పోతే హరీష్ నేను గర్ల్స్ మీదకి రేజ్ చేస్తున్నా, గర్ల్స్ తోటి ఆడుతున్నా, గర్ల్స్ మీద అరుస్తున్నా అంటున్నారు కదా. నేను మొగల మీద కూడా అరుస్తా. ఇప్పుడు నేను మొగల మీదకి అరిస్తే మీరు గర్ల్స్ అయిపోతారా? ఎందుకంటే నేను గర్ల్స్ మీదనే అరుస్తా అన్నావు కదా నువ్వు అన్న ఇంటెన్షన్తో మాట్లాడాడు. జరిగిన డిస్కషన్స్ తనుజ మీద గట్టిగా బిహేవియర్ అనే టాపిక్స్ అట్లాంటివి అయిన తర్వాత తనుజ బాగా ఏడ్చిన తర్వాత ఇమాన్యుయల్ దగ్గర నుంచి కావచ్చు, బర్నీ దగ్గర నుంచి కావచ్చు వచ్చిన మాటలు ఇవి. ఏది ఆడోళ్ళ మీదకి ఇట్లా అరుస్తున్నావు అని, ఆడోళ్ళ మీదకి అరుస్తున్నాడు అనే టాపిక్ డిస్కషన్ అయింది. అంటే ఇది పర్సనల్గా కన్సర్న్, అంటే ఇమాన్యుయల్ కావచ్చు, బర్నీకి కావచ్చు, ఇంకోరు కావచ్చు, అది కన్సర్న్ అబౌట్ ఉమెన్. ఆ అమ్మాయిలు అంత హార్ష్గా మాట్లాడితే వాళ్ళు ఏడుస్తున్నారు పాపం అని, అదే వాళ్ళ ఉద్దేశం. దాన్ని తీసుకొచ్చి ఇమాన్యుయలే తప్పు, అమ్మాయిల మీదకి హార్ష్గా మాట్లాడుతున్నాడు, అమ్మాయిలు మొగాళ్ళు అయితే మాట్లాడతాడా అని అంటున్నాడు అని అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తున్నాడు అని చెప్పి. ఒరే, ఒక మనిషి అవతల వ్యక్తి మంచి కోరుకుంటే ఆ మంచిలో చెడుని ఎత్తుకి, ఒక మనిషి ఆడవాళ్ళ మీదకి ఎంత ర్యాష్గా పోతుంటే ఆ చెడులో మంచిని ఎత్తుక్కొని ఏంద్రా నాయన అంటే సడన్గా ఈరోజు ఎపిసోడ్ చూసి అక్కడ జరిగిన డిస్కషన్ మీద నేను చెప్పేస్తున్న స్టేట్మెంట్ అని చెప్పొద్దు. టోటల్గా సినారియో అగ్ని పరీక్ష నుంచి ఏం జరుగుతుంది అదంతా చూడాలి. అదంతా చూసిన తర్వాత మాట్లాడాలి. ఎపిసోడే చూసి సడన్గా శనివారం ఎపిసోడ్ చూసి నేను మాట్లాడేస్తా అంటే కలవదు. బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలంటే ఈ రోజులల్లో 24/7 చూడాలి, టార్చర్ కనబడుతుంది. అదంతా చూసిన తర్వాత మాట్లాడితే ఓకే, స్టేట్మెంట్స్ పాస్ చేస్తాను. నేను సోకాల్డ్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడతలేను. బయట బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా జరిగింది ఏదో చూసినాం. హార్ష్గా డీల్ చేస్తాడు కాబట్టి హార్ష్గా మాట్లాడుతున్నారు. అమ్మాయిలు అయితే మాట్లాడలేరు, అబ్బాయిలు అయితే మాట్లాడగలుగుతారంటే అమ్మాయిల మీద ఉన్న కన్సర్న్ అది. ఆ కన్సర్న్ కూడా తీసుకొని నేను ఆ కన్సర్న్ కూడా తప్పు పడతా ఏం మనుషులు రా అయ్యా అనిపించింది. సో దయచేసి మళ్ళీ చెప్తానా, మంచిలో చెడుని, చెడులో మంచిని ఎతక్కుర్రి, చెడులో చెడుని ఎత్తుక్కోరి, మంచిలో మంచిని ఎత్తుక్కోరి ప్లీజ్. మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి శ్రీరామచంద్రుణ్ణి కోవెల్లో ఖైదు చేసి తల తిక్కల నీ లెక్కల మనిషి ఉంటా.